పెరుగుతాయి కదా ఇప్పుడు ఒక 40 దేశాలు ఇవన్నీ చర్చలోకి వచ్చాయి. ఎనీవే అదొక పెద్ద చర్చ. బట్ దీని గురించి కంక్లూడ్ చేద్దాం. ప్రకాష్ రెడ్డి గారు ఫైనల్. రిషి గారు, ఇప్పుడు సిస్టమ్ లో ఎప్పుడు కూడా పాలిటిక్స్ కానీ ఆర్థిక అంశాలు కానీ ఇంకా మిగతా అంశాలు కానీ ఎప్పుడు డైనామిక్ గానే ఉంటాయి, స్టాటిక్ ఉండవు. ఈ రోజు ఇట్లే ఉంటది కాబట్టి ఎప్పటికి ఇట్లా కొనసాగుతున్నాను లేదు. రేపు పొద్దున డైనామిక్ గా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మార్పులు జరుగుతుంటాయి, ఏ రోజుకి ఆ రోజు కొత్త విషయాలు వస్తుంటాయి, ఏ రోజుకి ఆ రోజు కొత్త అంశాల మీద ప్రజలు చర్చించుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితి మాత్రమే మనం చర్చించుకుంటున్నాం. అందుకోసం ఇప్పుడు అంటే గివెన్ సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రమే మనం చర్చించుకుంటున్నాం. వారు అన్నట్టుగా నిరుద్యోగ సమస్య పెరిగితే ఖచ్చితంగా బీజేపీకి నష్టం జరుగుతుంది, తగ్గింది అనుకోండి ఖచ్చితంగా బీజేపీ లాభం జరుగుతుంది. అందుకోసమనే వ్యవసాయ రంగం విషయంలో కావచ్చు, నిరుద్యోగ సమస్య. నా పాయింట్ ఏంటంటే ఈ సమస్యలన్నీ ఉన్నప్పుడు కూడా మీరు గెలిచారు. సరే నెంబర్ అటు ఇటు అవ్వచ్చు. సో ప్రజలు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, లేదా ప్రజల ఫోకస్ ని మీరు ఎలాగ టర్న్ చేస్తున్నారు, ఇది ప్రధానంగా ఎన్నికల్లో కీలకమైన పాయింట్ కదా. నేను అందుకోసం రిషి గారు అక్కడికే వస్తున్నా. పాయింట్ ఏంటంటే మేము ఈ సమస్యలు పరిష్కరించమనుకోండి, రేపు ఒక సంవత్సరం తర్వాత అరే ట్రంప్ ఇంత బెదిరించిన, ట్రంప్ ఇట్లా చేసిన, భారతదేశంలో సమస్యలు కొద్దిగా కొంచెం ఒక జర్కలాగా తగిలినప్పటికీ కూడా సమస్యలన్నీ పరిష్కారం దిశగా ఉన్నాయి అనుకున్నారు అనుకోండి, ఇంకా పెరుగుతుంది. ఇంకో 6 నెలల తర్వాత బీజేపీ యొక్క గ్రాఫ్ పెరుగుతుంది, ఎన్డీఏ గ్రాఫ్ పెరుగుతుంది. కాబట్టి మీకు ఈ రోజుకి అందుకోసం డైనమిక్ అనే పదం ఉపయోగించిన, స్టాటిక్ ఉండదు, అది ఎప్పుడు గతి ఉంటుంది. కాబట్టి కొత్త అంశాలు వచ్చినప్పుడు బీజేపీ సరిగ్గా ఎదుర్కొంది అనుకోండి సమస్యను, వ్యవసాయ రంగ సమస్యను సరిగ్గా ఎదుర్కొంది, దేశంలో వ్యవసాయ రంగం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగినాయి అనుకోండి, ఖచ్చితంగా దేశం యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి రాబోయే రోజులలో మేము లేవనెత్తిన అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేసేటువంటి పనితీరు మీద మళ్ళీ 6 నెలల తర్వాత చాలా మార్పులు వస్తాయి. ఒకటే మాట చెప్తా, మీరు అన్నట్టుగా బీహార్ ఎలక్షన్స్, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్, హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్స్, రాబోయే ఎలక్షన్స్ ఖచ్చితంగా ప్రతి ఎలక్షన్ ఏదో ఒక ఇంపాక్ట్ అవుతుంది. మరి ఇప్పుడు తమిళనాడు పెద్ద ఇంపాక్ట్ కాకపోయినా ప్రతి ఎలక్షన్ ఇంపాక్ట్ అవుతుంది. అయితే నేను ఒకటే మాట చెప్తున్నా సార్. నేను ఒక చిన్న ఈ అనాలిసిస్, ఈ మొత్తం సర్వేలో ఒక చిన్న ఎగ్జాంపుల్ అనాలిసిస్ ఏంటంటే, ఒక రకంగా ప్రభుత్వ పక్షం ప్రతిపక్షం కన్సల్టేట్ అవుతున్న సమయంలో ఇంతకుముందు మీరు ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుందని ప్రశ్న అడిగినప్పుడు మమతా బెనర్జీ అయితే బాగుంటుందనో, లేకపోతే పలానా, ఇప్పుడు అది లేకుండా బీజేపీ వ్యతిరేక ఓట్లంతా రాహుల్ గాంధీ దగ్గరికి ఆ పెరిగిన సంఖ్య వాళ్ళని మాట బీజేపీ వ్యతిరేక ఓటు ఇంతకుముందు మమతా బెనర్జీకి ఇంకొకరికి షిఫ్ట్ అయ్యే దగ్గర నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీకి పోయింది. కాబట్టి ఆ సంఖ్య పెరిగింది తప్పిస్తే రాహుల్ గాంధీ స్వయంగా ఇమేజ్ పెరగలేదు అనేది సర్వేలో చెప్తుంది సార్. చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు కలపండి, అప్పటి సర్వేలు ఇప్పటి సర్వేలు కలిపితే 4 లీడర్లు కలిపి ఒక దగ్గరికి పోయింది. మా దగ్గరలో ఎట్లా యోగి ఆదిత్యనాథ్ ఇంకో 2-3 ఎట్లా ఎవరుంటారు అనే దాని మీద ఇంకొంచెం కన్సల్టేషన్ మోడీ గారి విషయంలో ఉంది. కాబట్టి ఇది అర్థం చేసుకోగలిగితే మూడ్ ఆఫ్ ది నేషన్ అర్థం అవుతుంది సార్. మూడ్ ఆఫ్ ది నేషన్ బట్టి ప్రభుత్వాలు పనిచేయాలి, ప్రతిపక్షాలు కూడా పనిచేయాలి, లేకపోతే ప్రతిపక్షాల పరిస్థితి ఇంకా దిగజారుతాయి రాబోయే రోజులు అని చెప్పదలుచుకున్నాను. ఓకే ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. తులసిరెడ్డి గారు, గఫూర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి బ్రేక్ఫాస్ట్ షో.